హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్టీకే పాయింట్. ఈరోజు వీడియోలో మనం ప్రపంచంలోని అత్యంత వింతైన, అద్భుతమైన మరియు చారిత్రాత్మక కట్టడాల గురించిన టాప్ 10 ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు చూడబోతున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మరియు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలనుకునే వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ 10 ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి సరైన సమాధానం చెప్పగలరో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ వన్, ప్రసిద్ధ తాజ్మహల్ భారతదేశంలోని ఏ నగరంలో ఉంది? ఆప్షన్ ఏ ఢిల్లీ, బి ఆగ్రా, సి జైపూర్, డి లక్నో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆగ్రా. ప్రపంచంలోని ఆధునిక 7 వింతలలో ఒకటైన తాజ్మహల్ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరంలో యమునా నది ఒడ్డున ఉంది. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించాడు. సెకండ్ వన్, ప్రపంచంలోని అత్యంత పొడవైన గోడ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ భారతదేశం, బి చైనా, సి రష్యా, డి అమెరికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చైనా. చైనా మహాకుడ్యం అంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోనే మానవ నిర్మిత అత్యంత పొడవైన గోడ. దీని పొడవు సుమారు 21,196 కిలోమీటర్లు. శత్రువుల దండయాత్రల నుండి రక్షణ కోసం దీనిని నిర్మించారు. నెక్స్ట్ వన్, ఇటలీ దేశంలో ఉన్న ప్రసిద్ధ వింత వంగిపోయిన గోపురం ఏ నగరంలో ఉంది? ఆప్షన్ ఏ రోమ్, బి వెనిస్, సి పిసా, డి మిలాన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పిసా. దీనిని పిసా వంగిన గోపురం అని పిలుస్తారు. బలహీనమైన పునాది కారణంగా ఈ 8 అంతస్తుల బెల్ టవర్ ఒక పక్కకు వంగిపోయి ప్రపంచ వింతగా నిలిచింది. నెక్స్ట్ వన్, సుప్రసిద్ధ ఈఫిల్ టవర్ ఏ దేశ రాజధానిలో ఉంది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, బి జర్మనీ, సి ఇంగ్లాండ్, డి స్పెయిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్. ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్ నగరంలో ఉంది. 1889లో దీనిని నిర్మించినప్పుడు ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మానవ నిర్మిత కట్టడంగా రికార్డు సృష్టించింది. నెక్స్ట్ వన్, కొండల మధ్య నిర్మించబడిన పురాతన మాచు పిచ్చు నగరం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ బ్రెజిల్, బి ఈజిప్ట్, సి పెరు, డి మెక్సికో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పెరు. మాచు పిచ్చు అనేది 15వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ ఇంకా సామ్రాజ్యపు నగరం. ఇది పెరు దేశంలోని ఆండీస్ పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి సుమారు 2,430 మీటర్ల ఎత్తులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని పురాతన వింతలలో ఒకటైన గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ జోర్డాన్, బి ఈజిప్ట్, సి గ్రీస్, డి ఇరాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈజిప్ట్. ఈజిప్ట్లోని గిజా పిరమిడ్లు ప్రపంచంలోని ప్రాచీన 7 వింతలలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న ఏకైక వింత. ఇవి వేల సంవత్సరాల క్రితం రాజుల సమాధులుగా నిర్మించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెజిల్ దేశంలోని రియోడి జెనీరో నగరంలో కొండపై ఉన్న క్రీస్ట్ ది రిడీమర్ విగ్రహం ఎవరిది? ఆప్షన్ ఏ అలెగ్జాండర్, బి జూలియస్ సీజర్, సి యేసుక్రీస్తు, డి అబ్రహం లింకన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యేసుక్రీస్తు. కొరకోవాడ పర్వతంపై 30 మీటర్ల ఎత్తులో ఉన్న యేసుక్రీస్తు భారీ విగ్రహమే క్రీస్ట్ ది రిడీమర్. ఇది ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు క్రైస్తవ మతానికి చిహ్నంగా నిలిచింది. నెక్స్ట్ వన్, రాతి కొండలను తొలిచి నిర్మించిన పురాతన నగరం పెట్రా ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ జోర్డాన్, బి సౌదీ అరేబియా, సి టర్కీ, డి ఇరాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జోర్డాన్. రాతిలోనే అద్భుతమైన కట్టడాలను చెక్కినందున పెట్రా నగరాన్ని రోజ్ సిటీ అని కూడా పిలుస్తారు. ఇది జోర్డాన్ దేశంలోని ఎడారి కొండల మధ్య దాగి ఉన్న ఒక చారిత్రక వింత. నెక్స్ట్ వన్, ప్రాచీన రోమన్ల కాలం నాటి అతిపెద్ద యాంపి థియేటర్ కొలోసియం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ గ్రీస్, బి ఇటలీ, సి ఫ్రాన్స్, డి ఈజిప్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇటలీ. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉన్న కొలోసియం ఒక భారీ ఓపెన్ ఎయిర్ థియేటర్.
ప్రాచీన కాలంలో ఇక్కడ గ్లాడియేటర్లు యుద్ధాలు, నాటకాలు మరియు ఆటలు జరిగేవి. ఇందులో సుమారు 50,000 మంది కూర్చునే వీలుండేది. నెక్స్ట్ క్వశ్చన్, మాయన్ నాగరికతకు చెందిన ప్రసిద్ధ పిరమిడ్ చిచెన్ ఇట్జా ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ అమెరికా, బి మెక్సికో, సి బ్రెజిల్, డి కెనడా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మెక్సికో. చిచెన్ ఇట్జా అనేది మెక్సికోలో ఉన్న ఒక పురాతన మాయన్ నగరం. ఇక్కడి ఎల్ కాస్టిల్లో పీరియడ్ ఖగోళ శాస్త్రం మరియు వారి క్యాలెండర్ ఆధారంగా నిర్మింపబడిన ఒక గొప్ప వింత. మీకు ఒక ప్రశ్న, అమెరికాలోని ప్రసిద్ధ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ మరియు ఇంట్రెస్టింగ్ క్విజ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.